ఎట్లా అనిపించింది అన్న సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే చాలా మంది లాగ్ ఉంది, పొడుగు ఉంది, అది ఉంది అంటారు. ఎందుకంటే మంచిగా చేయండి, మంచిగా మారండి, లంచాలు తీసుకోవద్దు, బాగుపడండి, దేశాన్ని బాగుపడద్దు అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందుకని లాగ్ ఉంది, సినిమా నచ్చదు. అదే దోచుకోండి, దాచుకోండి, బీరువాలో పెట్టుకోండి అంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్, మైండ్ బ్లోయింగ్, అవసరం. అసలు ఎలాంటి డైరెక్షన్ మేము చూడాల, ఈ రేంజ్లో ఉంటుంది. బాగుపడండి, న్యాయం చేయండి, దేశానికి అభివృద్ధి పడాలి అంటే నచ్చదు, ఎవరికి నచ్చదు. సో సినిమా అయితే మాత్రం నేను చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. కమల్ హాసన్ గారు యాక్టింగ్ అయితే లాస్ట్ అరగంట చింపేశారు, మామూలు లేదు. బ్లాక్ బస్టర్ హిట్ అంతే, ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. లాస్ట్ అరగంట అంటారు కదా, దానికంటే ముందు బిఫోర్ సినిమా బాగాలేదు. అది బాగుంది. అది సాంగ్స్ అయితే ఆ సినిమా సాంగ్స్ హైలైట్ అయింది. సో సబ్జెక్ట్ అయింది అనేది అక్కడ స్టార్ట్ అయింది. సో ఇది ప్రతి ఇంట్లోంచి భారతీయుడు ఒకటి రావాలి, నేను ఒక్కనే కాదు, ప్రతి ఇంట్లోంచి కూడా ఒక భారతీయుడు రావాలి, ఒక యువకుల్లోంచి ఒక భారతీయులాగా ప్రతి ఒక్కరు రావాలని చెప్పి మోటివేట్ చేస్తారు. అక్కడ నుంచి సిద్ధార్థ ఫ్యామిలీలోంచి ఒక మిస్టేక్ జరగడం, వాళ్ళ అమ్మ సూసైడ్ చేసి చనిపోవడం, సిద్ధార్థ చాలా ఫీల్ అవడం, ఆ ఎమోషన్ సీన్స్ అయితే మాత్రం కంటతాడి పెట్టుకున్నారు. థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా ఏడిపే, అసలు అలాంటి సీన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ జనాలు వ్యతిరేకించి చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఒక్క ముక్కలు చెప్పాలంటే చాలా బాగుంది. అదే కదా, మంచి చేస్తున్నాడు కాబట్టి మంచి. ఇప్పుడు మంచి జరిగితే మన ఇంట్లో ఏదో చిన్న ప్రాబ్లం జరుగుతుంది ఎక్కడో దిగిన, ఆ చిన్న ప్రాబ్లం పట్టుకుని మొత్తం హైలైట్ చేసుకుని అదే మొత్తం లాస్ అయిపోతుంది, నష్టమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, హర్ష సాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు, ఎంతో మంది డబ్బులు పంపించాడు, పంచుతున్నాడు, పెడుతున్నాడు. కానీ ఒక బెట్టింగ్ అనే యాప్ కోసం ఈ రోజున ఏది లేక ఆ బెట్టింగ్ యాప్ నోటి పట్టుకుని యువ సామ్రెడ్డి ఎవడాడు గొట్టంగాడు, ఏ రోజు ఎవరికి రూపాయి సాయం చేసింది లేదు. అలాంటి వాడు వచ్చి బురద చల్లి ఆడు డబ్బులు దిగుతాడు. అరే డబ్బు ఏంది, ఎవరు చేయట్లేదు? అరే రజనీ యాడ్లు, ఆ యాడ్లు, ఈ యాడ్లు, సిగరెట్ యాడ్లు ఇవన్నీ వేస్తున్నారు. అవి తింటే పాడవట్లేదా? అవి తింటే సావట్లేదా? మంచి చేసేవాడిని మంచి చేయనివారు ఈ సమాజం. అందుకే చెడే చేయాలి, చెడు చేసినోడే బాగుంటాడు. అందుకే సినిమా అట్లా చెడు చేసేది చూపించకుండా మంచి చేసేది మాత్రం చూపిస్తే అది మంచి చేసినట్టు. అదే చేయాలి, అదే చేయాలి. ఇప్పుడు జనాలకి మనము లోపల ఎంత, బయటకు మాత్రం ఏం తెలియని అమాయకంగా ఉండాలి. అలా చేస్తే మాత్రం సూపర్ హీరో ఆడు, రియల్ హీరో ఆడు. అన్నా, భారతీయుడు 2 సినిమా, ఇది మీడియా సినిమా, ఇది మీ సినిమా, మా సినిమా, మా అందరి సినిమా. మీ సమ్మెలే తొడగొట్టి చెప్తున్నా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే ఇప్పుడు ఏమైందంటే చీటర్ అయిపోయింది భయ్య, చీప్ నీకర్ కమ్ముడు పోతున్నాడు, చీప్ అయిపోయాడు ఓటర్. ఈ సినిమా ఏం చెప్తుందంట మనకు, అరే నాయనా, ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్ అనేది ఒక కంటెంట్, మంచి కంటెంట్ ఇస్తున్నాడు. ప్రధానంగా ఈ కంటెంట్ సినిమా మన మీడియా మిత్రులకు బాగా ఉన్నది. అందుకనే ఇది మీడియా సినిమా, మీ అందరి సినిమా, మనందరి సినిమా, మనందరం చూడాలి. మీరు చూస్తే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. పోలీసు కాడ గన్ ఉంటుంది, ఎస్ఐ కాడ ఉంటుంది, సిఐ కాడ, అందరి కాడ ఉంటుంది. వాడి లైఫ్లో ఒక్కసారన్న వాడు కాల్చడో నేనైతే ఎక్కడ చూడలే. కానీ మీ కాడ ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్, ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్, ఇదొక గన్ను, ఇదొక బుల్లెట్. మీరు కాల్స్తే మీరు ఎవరిని కాల్స్తున్నారు అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అమాయకులని మీరు టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే కుంభకోణాలను చేసే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా అనేది మీరు తెలుసుకోండి. ఎందుకంటే తినడానికే తిండి లేదురా నాయన అనే ఈ రోజులలో ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా, ఈ క్షణానికి కూడా వాడు బాత్రూమ్ ఉచ్చబోసానికి కూడా బంగారమే, దొడ్డి కూర్చుంటానికి కూడా బంగారమే, తినడానికి పల్లెం బంగారమే, పడుకోవడానికి బంగారమే, అది కూడా బంగారం పెట్టుకొని పోతున్నాడే. మరి ఇక యాంచి వస్తుంది భయ్య ఆ బంగారం అంతా, యాంచి వస్తుంది. మన ఓటేస్తేనే వస్తుంది కదా, మన ఓటే క్లాస్ వాళ్ళకి అర్థమవుతుంది సినిమా. ఓటేసేవాడు చూస్తే ఓటర్లో మార్పు వస్తుంది. ఓటర్ అంటే ఇప్పుడు చీటర్ అయిపోయింది భయ, చీప్ నికర్ కమ్ముడు పోతున్నాడు. ఓట్ అంటే చీటర్ కాదు, షూటర్ అనేది అర్థమవుతుంది. అది చూడాల్సిన సినిమా అది. ఎందుకంటే మన మీడియా మిత్రులు కూడా చాలా మంది బాలకృష్ణ వాటర్ బాటిల్ వంటి కొంచెం మంది ఉంది, ఆయన శ్రీకాంత్ రేవుపాటిలో దొరికిందంటే వాళ్ళ వల్ల మన దేశానికి, మన రాష్ట్రానికి ఏం నష్టం లేదు. మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మన మినిస్టర్ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు, అది కదా మనకు కావాల్సింది. మన మీడియా మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూలు కూడా, నన్ను కూడా ఇంటర్వ్యూలు పిలుస్తున్నారు. అన్న నన్ను ఎందుకు ఇంటర్వ్యూ పిలుస్తున్నావు అని అంటే, నువ్వు ఫేమస్ అంటే నేనేమన్నా ఎమ్మెల్యేనా, ఎంపీనా, నేనేమన్నా దోసుకున్నా, దాచుకున్నా? మా లాంటి వాళ్ళు చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది కాదు మనం చేయాల్సింది. ఎవరిని ఫస్ట్ సీఎం నామినేషన్ వేసినప్పుడు ఆయన ఆశ ఎంత, ఇప్పుడు ఎంత, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినాక అప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత, ఆయన చూస్తుందో పోయి ఆయన ఇంటర్వ్యూ చేసి క్వశ్చన్లు చేయాలి కదా, అది కదా మనకు కావాల్సింది. ఓకే, అంబానీ ఫ్యామిలీని చూపెట్టారు కదా సినిమాలో, అందరిది చూపించిండ్రు. రాజకీయ నాయకులది, మీడియా వాళ్ళ పాత్ర ఏంటి, రాజకీయ నాయకులది ఏంటి, విద్య ఏంది, వైద్యం ఏంది, ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అది. మనం ప్రత్యేకంగా మీడియా మిత్రులు మారాలనేది ఒక కంటెంట్. మారండి, మీరు మారితే ఈ దేశం బాగుపడుతుంది,
ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రపంచం అంతా బాగుపడుతుంది. మీరు మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థమవుతాయని చెప్పేసి అంటారు కదా, ఇది ఏ రేంజ్ వాళ్ళకి అర్థమవుతుంది? ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు చూడండి. ఐ లవ్ యూ.